స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నమ్మదగిన మా దేవుడవు, మా సహాయకుడవు, మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించారు. మా ప్రభువుని ఆరాధించాము, మా ప్రభువును మహిమపరిచాము. మరికొద్ది నిమిషములు తండ్రి నీ గ్రంథములో నీ మాటలు చదివి ప్రభువా నేర్చుకొని నీ కోసం బ్రతకాలని ఆశపడుతున్నాం. మిగిలిన ఈ జీవిత కాలంలో మేము ఏ విధంగా బ్రతకాలో ఆయన నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి. నీ సారూప్యంలోనికి మనం మార్చమని ముందున్న సమయమును వాక్యమును నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు వెళ్ళారా? మరి ఇందాక పెద్దలు చెప్పినట్టు మహేష్ అన్న ఈ వాచ్ ఇచ్చాడు. నాకు అసలు అలవాటు కూడా లేవు బ్రదర్, నేను పెట్టుకోనంటే కూడా ఆయన నాకు చెప్పి తీసుకొచ్చినాడు, పెట్టిండు. యాక్చువల్గా నాకు కూడా పెద్దగా నాకు ఇష్టం లేదు ఈ వాచ్ చేసుకోవాలన్నా, మరి షూ వేసుకోవాలన్నా, ఇన్సెట్ వేసుకోవాలన్నా. చాలామంది వాకింగ్ చెప్పి నీకు పోయినప్పుడు మాత్రమే వాళ్ళు చెప్తారు, వాళ్ళ కోరిక మేరకే నేను ధరించడం జరిగింది. మన వనపర్తిలో కూడా జనార్దన కూతురు ప్రధాన కార్యక్రమానికి క్యాజువల్గా పోయినాము. అడిగిన తర్వాత మెసేజ్ మీరే చెప్పాలి బ్రదర్ అన్న. సరే అని అనుకుంటే అక్కడ ఒక జాసువా కర్నూలు అన్న సేవకుడు, బ్రదర్ మీరు వాక్యం చెప్పే వాళ్ళు ఇంత సింపుల్గా వస్తే ఎట్లా, ఆ స్టేజ్ మీద అందరూ 10 మంది చూస్తారు, మీకు సూట్ ఉండాలి, బూట్ ఉండాలి. నేను ముసలు నేనే ఇట్లా వేసుకున్నాడు, నువ్వు వయసు ఎందుకు వేసుకోకూడదు అని ఆయన చెప్పింది. బ్రదర్ నాకు వల్ల ఇష్టం లేదు, ఉన్నాయి కానీ నేను వేసుకోను అంటే, లేదు ఖచ్చితంగా మీరు వేసుకోవాలి, మనకు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మనం కూడా ఆ విధంగా నడుచుకోవాలి అని కొంతమంది అలా చెబుతుంటేనే నేను కొన్ని తెచ్చుకోవడం జరుగుతుందండి. నాకు యాక్చువల్గా ఎందుకంటే వాక్యం చాలా విషయాలు తెలుసు, నాకు ఈ సొగసైన వస్త్రాలు ధరించడము ఇష్టం లేదు. సొగసైన వస్త్రాలు ఎవరు ధరించారండి? మొట్టమొదటిగా చెప్తారా? సొగసైన వస్త్రాలు ధరించిన వాడు ఏశావు. ఏమైపోయాడు? లాస్ట్కి భ్రష్టుడు అయిపోయాడు. సొగసైన వస్త్రాలు ధరించిన వాడు ఏశావు. బాప్తిసం ఇచ్చే యెహోవాను ఎలాంటి వస్త్రాలు మనకు తెలుసు కాబట్టి అవన్నీ నాకు ఈ ఆలోచన వచ్చినప్పుడు మనము ఆ మెయింటెనెన్స్ చేయకూడదు అనిపించింది. ఎందుకంటే మన అసెంబ్లీలో కూడా చాలా పెద్ద పెద్ద అనుభవం ఉన్న వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఉంటారు. కాబట్టి సంఘ క్రమాలు, సంఘ సిద్ధాంతాలు, వాక్య క్రమాలు తెలుసుకొని నడుచుకోవడం ఎంతో సంతోషం. ఈరోజు చాలామంది సేవకులు వాళ్ళు సేవకుల మరి సినిమా హీరోల గుర్తుపట్టనంతగా తయారైపోతారు. కానీ దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదండి. మాదిరికరంగా ఉండాలంటే మరి భక్తులను పోలి సేవకుడు బ్రతకవలసి ఉంది. కాబట్టి వాక్యమైన, జీవితమైన, ధరించే బట్టలైన, జీవించే మాట్లాడే మాట తీరు అయినా సేవకుడు అన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలి. ఏదో వాక్యం తెలిసినంత మాత్రాన ఏది చెప్తే అది ప్రజలు గుడ్డిగా నమ్మకూడదు, దాన్ని ఏకీభవించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఈరోజు చెప్పే వాక్యం కూడా నేను దేవుడు నాకు కొన్ని విషయాలు బయలుపరిచాడు, అవి మీకు చెప్తున్నాను. మీరు విని వెళ్ళిపోయేది కాదంటే, వినండి, హృదయంలో దాచుకునండి. అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు, మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీరు మాట్లాడాలి. వాక్యాలు తెలుసుకున్నారు కదా, క్రమాలు తెలుసుకున్నారు కదా, అప్పుడు మీరు మాట్లాడాలి. ఇది వాక్యక్రమము, ఇది వాక్యక్రమము కాదు, మేము వెళ్ళే సంఘ సిద్ధాంతం ఇలాంటిది అని మన సిద్ధాంతం కోసము లేదా మనం వచ్చే చర్చి ఆ క్రమం కోసం మనం పోరాటం చేయాలి. ఎవరితో ఏకీభవించి వెళ్ళిపోవడం కాదండి. వాళ్ళది కరెక్టు, మన తప్పు ఎప్పుడు అనుకోకూడదు. మనం చెప్పేది బైబిల్కి ఏదైనా వ్యతిరేకంగా ఉంటే నన్ను అడగండి, లేదా మీరు దేవుడిని అడగండి, దేవుడు ఇస్తాడు. నాకు తెలిసి చాలా చాలా కఠినమైనటువంటి పథ్యం, ఒక మాట చెప్పాలంటే పథ్యం ఇక్కడ బోధించబడుతుంది, అసెంబ్లీలో బోధించబడుతుంది. ఖచ్చితంగా అలాగ బ్రతకాలి. బ్రతికే వాడే వాక్యం చెప్పాలి, నాయకుడిగా పనిచేయాలి. ఈరోజు చెప్పే విషయాలు చాలామంది మిస్ అయిపోయారు. దేవుడు నాకు ఇచ్చిన తలంపు
ఈరోజు కొన్ని విషయాలు మనం బైబిల్లో నుంచి గ్రహించదాం. చూడండి, అపోస్తుల కార్యము ఆదిమ సంఘ సిద్ధాంతంలో కొన్ని విలువైన సంఘటనలు ఉన్నాయి. చూద్దాము. 4వ అధ్యాయము 36-37 వచనాలు చూడండి. 36-37 వచనాల్లో చదవండి ఒకరు. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టిరి. సోదరులారా, ఎవరైనా కింద కూర్చోవడానికి ఇబ్బంది అనిపిస్తే కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, కూర్చోనండి, ఏం పర్వాలేదు. ఆరాధనకి మాత్రమే కింద కూర్చుంటారు, పైన కూర్చునండి. కొంతమంది వాక్యాన్ని కూడా, అంటే ఈ వాక్య స్వరానికి ఎదురుగుంటే బాగుంటుంది, బయట ఉండకుండా వాక్యం వినబడుతున్నప్పుడు ఎదురుగా ఉంటే దేవుడు స్పష్టంగా సూటిగా మనతో మాట్లాడతాడు. ఇక్కడ కుప్రాలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి గురించి కొన్ని విశేషమైన సంగతులు ఈరోజు మనము ధ్యానం చేస్తాం. పౌలు జీవితము మనకందరికీ తెలుసు. పౌలు 2 కాండాలను కదిలించినవాడు. ఎన్ని పత్రికలు రాశాడు? 14-13 పత్రికలు రాశాడు. పౌలు అంటేనే 2వ క్రీస్తు అంటారు చాలామంది భక్తులు. అంత గొప్ప వ్యక్తి తెర మీద కనపడుతున్నారంటే దాని వెనకాల ఎవరున్నారు? అతని వెనకాల ఎవరున్నారండి? పౌలు తెర మీద కనపడుతున్నాడు ఈరోజు. ఆ తెర మీద కనపడడానికి అవతల ఎవరున్నా అతను ప్రోత్సహించిన వ్యక్తి, అదృశ్యంగా కనపడే వ్యక్తి ఎవరున్నారంటే ఎవరున్నారండి? మనం చదువుకున్న భాగంలో బర్నబా ఉన్నాడు కాబట్టి పౌలు తెర మీద కనపడుతున్నాడు. బర్నబా అనే తెర మీద కనపడలేదండి, ఆయన మరుగైపోయాడు. పౌలు ఈరోజు పౌలు 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 మనం వింటున్నాం, చదువుతున్నాం, అతని చరిత్ర తెలుసుకుంటున్నాం. ఆ స్త్రీగా తెర మీద కనపడుతున్నాడంటే అంతగా అతని వెనకాల ఎవరున్నారంటే బర్నబా ఉన్నాడు. బర్నబా అనే వ్యక్తి కనుక లేకపోతే ఈ పౌలు కనపడేవాడా? అస్సలు కనపడండి. బర్నబా కనుక లేకపోతే పౌల్ని మనం చూడలేము. బర్నబా లాంటి వారు ఉండటం బట్టి పౌలు లాంటి వారు కనపడుతున్నారు, సేవ చేస్తున్నారు. పౌలు లాంటి వారు సేవ చేయాలంటే ఈరోజు సంఘాలలో బర్నబాలు ఉండాలి. బర్నబా లాంటి వాళ్ళు సంఘాల్లో ఉంటే పౌలు లాంటి సేవ చేసేవారు ఉంటారండి. సేవకులు ఈరోజు ఒక పౌలులాగా సేవ చేయలేకపోతున్నారు అంటే వారి వెనకాల బర్నబాలు లేరు. బర్నబా లాంటి వారు ఉంటే పౌలు లాంటి సేవకులు సంఘాల్లో పుట్టుకొని వస్తారు. అయితే బర్నబా తెర వెనకాల ఉండి ఏం చేశాడు? ఆ బర్నబా యొక్క జీవితం ఏమిటి? కొన్ని విషయాలు చాలా చాలా లోతైన విషయాలు. ఈ బర్నబా ఎక్కడ పుట్టాడంటే కుప్రాలో పుట్టినటువంటి లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. ఎక్కడ పుట్టాడు ఇతను? కుప్రా. కుప్రా అంటే అది ఈరోజు ఎక్కడుంది అంటే మధ్యధరా సముద్రము దగ్గర లెబానోను నుంచి పశ్చిమ దిక్కున ఉంది అని మనకు రూట్ మ్యాప్ బైబిల్ నిఘంటులో చూస్తాం. అక్కడ కుప్రా అనే ప్రాంతము ఎంతో ఖరీదైనది. ఎంత ఖరీదైన ప్రాంతము అది అంటే ఈరోజు హైదరాబాద్లో కోకాపేట్ ఎంత విలువైన స్థలం అది. అంత విలువైన స్థలము ఆ రోజు ఆ కుప్రాలో ఉంది. అక్కడ పుట్టి పెరిగినవాడు బర్నబా. బర్నబాకి మొట్టమొదటి పేరేమిటి? యోసేపు. యోసేపు. ఇతని పేరు యోసేపు.
యోసేపు అయితే అపోస్తలులు ఏం చేశారు ఇతన్ని? అయ్యా నువ్వు యోసేపు కాదు, నీకు ఒక ముద్దు పేరు పెడతాం. చాలామంది పిల్లలకు ఒక పేరు ఉంటే మరొక ముద్దు పేరు పిలుచుకుంటాం కదా. ఆ విధంగా అపోస్తలులు అతనికి ముద్దు పేరు పెట్టారు. ఏం పేరు ముద్దు పేరు అంటే బర్నబా. నువ్వు యోసేపు కాదు, ఇక నుంచి నువ్వు బర్నబా అనబడుదువు. బర్నబా అంటే అర్థం ఏమిటి? హెచ్చరిక పుత్రుడు. అయ్యా బర్నబా గారు, మీరు యోసేపు కాదు, ఇప్పటి నుంచి మీరు సంఘములో హెచ్చరిక పుత్రుడు. నిన్ను మేము బర్నబా అని పిలుస్తాం. ఎందుకు పిలుస్తారు బర్నబా అంటే? నీ జీవితము ఎలాంటిదంటే సంఘములో ఒక హెచ్చరికగా నీవు నిలబడ్డావు. సంఘములో నువ్వు ఒక హెచ్చరికగా ఉన్నావు. సంఘస్థులందరికీ నువ్వు ఒక హెచ్చరిక. అందుకే నిన్ను మేము యోసేపు అని పిలువం. యోసేపు అంటే అర్థం ఏమిటి? ఫలించేడు కొమ్మ. ఫలించే కొమ్మ కంటే నీవు ఈరోజు సంఘంలో ఎలా ఉన్నావంటే ఒక హెచ్చరికగా ఉన్నావు. అందుకే నిన్ను మేము ఒక హెచ్చరిక పుత్రుడు అని పిలుస్తామని అపోస్తలులు ఆ రోజు అందరూ కూడా ఇతనుకు హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టి పిలుస్తూ వచ్చారు. ఇతని ఎవరు ఇంతకు అని చూస్తే క్రీస్తు కాలములో, యేసు ప్రభు జన్మించిన కాలములో యేసు ప్రభు వారికి 70 మంది శిష్యులు ఉన్నారు. ఆ 70 మంది శిష్యువుల్లో కూడా ఇతడు ఒక శిష్యుడు. ఇతడు లేవీయుడు. ఆ లేవీయుడు యోసేపు ఆ రెండు పక్కన పెట్టి ముందు భాగాలు మనం చూస్తే అతడు బర్నబా అనగా హెచ్చరిక పుత్రుడు. నీకు ఈ పేరు ఏదైనా ఉండవచ్చు, నీకు నాకు పేరైన ఏదైనా ఉండవచ్చు. సంఘములోనికి వచ్చిన తర్వాత మన క్రియలను బట్టి, మన క్యారెక్టర్ను బట్టి, మన ఆసక్తిని బట్టి పెద్దలు కావచ్చు, సేవకుడు కావచ్చు, సంఘ సభ్యులు కావచ్చు, నీకు ఒక పేరు పెట్టాలి. అదే ముద్దు పేరు. ఏమిటి ఆ పేరు అంటే? బర్నబాను చూసి వాళ్ళు ఏం పేరు పెట్టారంటే, యోసేపును చూసి ఏం పేరు పెట్టారంటే నువ్వు బర్నబా, నువ్వు హెచ్చరిక పుత్రుడవు, సంఘానికి వచ్చేవారిని హెచ్చరించేవాడవు నీవు. సంఘములో ఎవరైనా దారి తప్పిపోయినా, సంఘములో ఎవరైనా ప్రభువును కాదని దూరమైన వారిని హెచ్చరించేవాడు. హెచ్చరిక పుత్రుడే కాదు, ఆ హెచ్చరిక పుత్రుడిని పుట్టినోళ్ళు ఏమిచ్చాడు చూడండి ఒకసారి. ఆదరణ పుత్రుడు. హెచ్చరించేవాడు ప్లస్ ఆదరించేవాడు, గద్దించేవాడు, బుద్ధి చెప్పేవాడు. సంఘంలో బర్నబా ఇలాగూ బ్రతుకుతూ ఉన్నాడు కాబట్టి అతనికి అపోస్తలులు బర్నబా అని పేరు పెట్టారు. నిజమే, సంఘంలోకి వచ్చిన తర్వాత ప్రియ సోదరులారా, మన పేరు ఏదైనా ఉండని, మన క్రియలను బట్టి, మన యొక్క ఆసక్తిని బట్టి మరొక పేరు ఉండాలి. ఫలానా బ్రదరు ప్రార్థనపరుడు, ఫలానా వ్యక్తి పరిచర్య చేసేవాడు, ఫలానా వ్యక్తి ప్రేమించేవాడు, ఫలానా వ్యక్తి గద్దించేవాడు, ఆదరించేవాడు, పలకరించేవాడు, ప్రేమించేవాడు. ఇలాంటి పేర్లు సంపాదించుకుంటున్నామా? ఫలానా వ్యక్తి కానుకలు ఇచ్చేవాడు, అతడు పని చేయకపోవచ్చు, వాక్యం చెప్పకపోవచ్చు, అతడు ఇచ్చే విధానమే ఒక ప్రత్యేకత. ఫలానా వ్యక్తి అంటేనే అతడు ధారాళంగా ఇచ్చేవాడు దేవుని కోసం. ఇలాంటి పేర్లు మనము సంఘములో సంపాదించుకోవాలి. ఇది ఆదిమ సంఘ సిద్ధాంతములో జరిగిన సంఘటన. అయితే ఈ బర్నబా ప్రియులారా మనం చూస్తున్నాం, ఆ రోజు సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరిని అతడు హెచ్చరిస్తూ ఉండిపోయాడండి. హెచ్చరిస్తూ ఉండిపోయాడు. ఏ విషయంలో హెచ్చరికగా ఉన్నాడు ఇతను? సువార్త విషయంలో హెచ్చరికగా ఉన్నాడు. ఒక మాట చదువుతాం చూడండి, 37వ వచనం చూడండి. ఆ 37వ వచనం మొదటి లైన్ నుంచి, ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఇతడు లేవీయుడు. యాక్చువల్గా లేవీలు ఏం చేయాలి? వాళ్ళు యాజకులు, వాళ్ళు ఇస్తే జనాలు ఇస్తే వాళ్ళు తీసుకోవాలి. తీసుకోవాల్సిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన యొక్క స్వాస్థ్యం నమ్మి తెచ్చి ఇస్తున్నాడు. ఎంత హెచ్చరిక ఇది! ఎంత హెచ్చరిక పురులారా! సేవకుడు అంటే తినేవాడే కాదు, పెట్టేవాడుగా కూడా ఉండాలి. అది నేనే నా కోసం కూడా దేవుడు చెప్తున్నాడు. ఇచ్చిందల్లా తినేదే కాదు, నేను కూడా ఒకరికి సహాయం
చేయాలి, ప్రభు కృపను బట్టి నా శక్తి కూడా నేను చేస్తాను. అది రహస్యం. అయితే ఇక్కడ ఏముందంటే తన భూమిని అతడు అమ్మి దాన్ని వెలలో తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడండి. అంటే ఇచ్చుటలో అతడు హెచ్చరిక పుత్రుడు, ఇచ్చే విషయంలో హెచ్చరిక. నిజంగా సోదరులారా, ఈరోజు సంఘంలో ఒక బర్నబాలాగా మనం కనపడుతున్నామా? మన పేరు ఏదైనా ఉండవచ్చు, మన క్రియలను బట్టి ఒక ముద్దు పేరు, ఫలానా వ్యక్తి ఇవ్వగలడు, చేయగలడు. బర్నబా ఆస్తినంతా ఇచ్చి హెచ్చరికగా మిగిలిపోయాడు. అదే కాలంలో ఏం జరిగిందంటే కింద అధ్యాయం చూస్తే ఎవరు కనపడుతున్నారు? 5వ అధ్యాయంలో అననీయ సపిరాలు, వీరిది కూడా మంచి నిర్ణయమే. ఏం చేశారు? వీరు కూడా భూమిని అమ్మారు, దేవునికి ఇవ్వాలనుకున్నారు, మంచి నిర్ణయం తీసుకున్నారు భార్య భర్తలు. కానీ ఇచ్చేటప్పుడు ఏం చేశారంటే 2వ వచనం చూడండి, భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని. పైన బర్నబా గారు అంత ఇచ్చేశాడు, అతను చూస్తూనే అననీయ సపిరాలు ఏం చేశారంటే కొంత దాచుకున్నారు. సంఘములో పిల్లరా, ఆ రోజు బర్నబా గారు ఒక హెచ్చరిక పుత్రుడు, ఇచ్చేవారి విషయంలో హెచ్చరిక పుత్రుడు. అననీయ సపిరాలు ఇచ్చుటకు ముందుకు వచ్చారు కానీ దాచుకొని నష్టపోయారు. అందుకే సామెతల గ్రంథము 11వ అధ్యాయం చూడండి, 11వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24వ వచనంలో, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. చూడండి ఎంత మంచి మాటలు ఇవంటే, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. కలరు 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 నష్టపోయేవారు ఉంటారు, లాభం పొందేవారు ఉన్నారు, అభివృద్ధి పొందిన వారు ఉన్నారు, లేమికొచ్చిన వారు ఉన్నారు. ఇక్కడ దేంట్లో ఉన్నాం మనం? అభివృద్ధి పొందే, వెదజల్లి అభివృద్ధి పొందిన ఆ యొక్క కోణంలో లేదా ఆ గ్రూపులో ఉన్నామా? తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికొస్తున్నామా? తగిన దానికన్నా ఏంటి తగింది? నీ స్థితికి తగ్గట్టుగా నువ్వు దేవునికి ఇవ్వుటలో తగ్గిపోయావా? అందుకే అంటాడు సోదరుల, ఇచ్చే విషయంలో పౌలు చాలా విషయాలు మాట్లాడు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేముకొచ్చేవారు కలరు. నువ్వు ఇవ్వగలవు 1000 రూపాయలు దేవుని కోసం, అయినా 200 ఇస్తున్నావే. నీ స్థాయి ఉంది ఇవ్వడానికి, ఎందుకు తక్కువ ఇస్తున్నావు? పౌలు ఏమంటాడంటే కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం చూడండి. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. 9వ అధ్యాయం 5వ వచనంలో, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మమును పిసినీతనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలని చెప్పి. చూడండి ఇక్కడ ధారాళముగా ఇయ్యవలనని చెప్పి కింద వచనాలు, సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించినట్లు. ఇక్కడ పౌలు కూడా సంఘములో ఒక హెచ్చరిక కలిగి బోధిస్తున్నాడు. ఆ రోజు పౌలును ముందు తీసుకొచ్చిన బర్నబా హెచ్చరికగా నిలిచాడు. బర్నబా తర్వాత వచ్చిన పౌలు కూడా సంఘములో హెచ్చరికగా నిలిచాడు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేముకొచ్చేవారు గలరు అన్నాడు. పౌలు కూడా ఏమంటాడంటే, మీరు ఇచ్చేది ఇస్తారు కానీ పిసినితనముతో ఇవ్వకూడదు. మీరు పిసినితనముతో ఇస్తే మీరు లేమి, జీవితములో లేమి. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ మాటలు మనము వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఇచ్చే విషయంలో బర్నబావులే తగిన దానికన్నా తక్కువ ఎన్నడూ ఇవ్వవద్దు. నువ్వు ఎంతైతే ఇవ్వగలవో అంత ఇవ్వు, నీ స్థాయి తగ్గట్టు. అదే పౌలు అంటాడు, వర్ధిల్లిన కొలది మీరు ఇవ్వాలి, వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. దశమభాగం పక్కగా, దశమభాగం కాదు, వర్ధిల్లిన కొలది. మనం దేవుని పరిచర్యకి ఇస్తే సంఘములో ఒక హెచ్చరిక పుత్రులుగా మనము మిగిలిపోతాం. ఇస్తే మనకి ఏమి నష్టం రాదండి.
అక్కడ రాయబడింది కదా, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. వెదజల్లి ఏం చల్లుతాం? ఒడ్లు చల్లుతాం, విత్తనాలు చల్లుతాం. ఇచ్చేది ఒక గింజలే, ఇంటికి తీసుకొచ్చేది ఎన్ని? ఒక్క విత్తనం వేస్తే పిడికిన విత్తనాలు తీసుకొని వస్తాం కదా. ఈ యొక్క సృష్టిలో దేవుడు ధర్మం ఇచ్చాడు కదా. దేవునికి ఇచ్చేది కొంతనే, దేవుడు ఇచ్చేది ఎంతో. కాబట్టి ప్రియ సోదరులారా, ఇచ్చే విషయంలో ఈ బర్నబా గారు మనకు హెచ్చరికగా నిలిచాడు సంఘంలో. ఈరోజు మనము కూడా ఒక హెచ్చరికలాగా బ్రతకాలి ఇచ్చే విషయంలో. తర్వాత రెండో విషయాన్ని కూడా చూద్దాం. ఇంకా ఎలాంటి విషయాల్లో మనము హెచ్చరిక కలిగి ఉండాలి అంటే, ఆ రోజుల్లో చూడండి, ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయంలో భక్తులు ఎలా బ్రతికిరి అని చూడగలిగితే, ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం, 6వ అధ్యాయము 14వ వచనంలో, యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయ్యు ఇద్దో కుమారుడైన జకరయ్యు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. హగ్గయి ప్రవక్త, జకరయ్య ప్రవక్త, ఈ ఇద్దరు సంఘంలో ఎలా ఉన్నారంటే హెచ్చరిక చేస్తున్నారు. వారిద్దరూ హెచ్చరిక చేస్తున్నందు చేత పని బాగుగా జరిగిందండి. అంటే ఆ రోజు కనుక ఇద్దరు ప్రవక్తలు లేకపోతే పని అనేది ఆగిపోయేది. పని జరగాలంటే హెచ్చరిక చేసేవారు ఉండాలి. నిజంగా ఆ రోజు మందిరం పుల్లారా బబులోను దేశం నుంచి వచ్చిన తర్వాత మందిరం నిర్మించబడిందంటే ఈ జకరయ్య కావచ్చు, హగ్గయ్య కావచ్చు, పని కోసం ప్రజలు హెచ్చరించారు. హెచ్చరిస్తున్నారంటే ఇచ్చేవారు వెనకైపోయి ఉండవచ్చు, వారిని ప్రోత్సహిస్తున్నారు. పని చేసేవారు తగ్గిపోయి ఉండొచ్చు, వారిని పురికొల్పుతూ ఉన్నారు. ఆ విధంగా ఇద్దరు ఎంటబడి హెచ్చరిస్తూ ఉంటే పని బాగుగా జరిగింది. అంటే హెచ్చరిక పుత్రులుగా సంఘములో మనం బ్రతకాలి. బర్నబా రోజు హెచ్చరిక పుత్రుడు, ఇచ్చే విషయంలో హెచ్చరిక పుత్రుడు. కాబట్టి సోదరులారా, ఈరోజు పెద్దలైనప్పటికీ, విశ్వాసులైనప్పటికీ, సేవకులైనప్పటికీ ఆదిమ సంఘ సిద్ధాంతాన్ని మనము ఫాలో అవుతూ ఉన్నప్పుడు మనము ఎలా బ్రతకాలంటే ఒక హెచ్చరికగా మనం బ్రతకాలి. సేవకుడుగా నేనున్నాను. మరలారా, ఎవరు కూడా సేవకుడు తన గురించి తాను ఎప్పుడు చెప్పుకోరు. సేవకుడు ఎలా ఉండాలో ఇప్పుడు చాలా విషయాల ముందు మనం తెలుసుకుంటాం. అతడు సంఘంలో ఎలా బ్రతకాలంటే ఒక హెచ్చరిక పుత్రుడుగానే బ్రతకాలి. సేవకుడు కూడా ఒక హెచ్చరిక ఇస్తూనే ఉండాలి. హెచ్చరిక ఇవ్వకపోతే ఏం జరుగుతుంది ఒక సేవకుని కూడా. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచన భాగము. నరపుత్రుడా, ఇశ్రాయేలులకు కావలిగా నేను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయము. ఇక్కడ దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, నువ్వు ఇశ్రాయేలులకు ఒక కాపరిగా నియమించాను. నువ్వు కాపరిగా ఉన్నావు కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే వారిని హెచ్చరిక చేయి, హెచ్చరించు, గద్దించు, బుద్ధి చెప్పు. హెచ్చరిస్తే ప్రభువా వారు నాకు జీతం ఇయ్యరు, హెచ్చరిస్తే ప్రభువా ఇంటికి పోతే కూడా రూపాయి ఇవ్వరు, గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే ప్రార్థన చేయించుకొని తోలుతారు. ఎప్పుడు కూడా అధైర్యపడవద్దు. సేవకుడు అధైర్యపడవుడు. నాకు నేను ధైర్యం తెచ్చుకుంటాను. ప్రియులారా, సేవకుడు ఎలా ఉండాలో మీరు కూడా గ్రహించండి. దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే, యెహెజ్కేల్ నా నోటి మాట నువ్వు ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని నువ్వు హెచ్చరిక. దేవుడు ఏదైతే చెప్పమన్నాడో దాన్ని ప్రజలకు ఒక సేవకుడుగా చెప్పాలి. హెచ్చరికైనా సరే చెప్పాలి, గద్దింపైనా సరే చెప్పాలి, ప్రేమించే విధానం చెప్పాలి, ఆదరించే విధానం చెప్పాలి. ఎప్పుడు ఆదరణ మాటలే, ఎప్పుడు అద్భుతాలే, ఎప్పుడు దీవెన వచనాలే, ఆశీర్వాద వచనాలే కాదండి. దేవుడు హెచ్చరిక చేయమన్నాడు. ఏమిటి హెచ్చరిక? ఎలా చేయాలి? 18వ వచనం చూడండి. అవశ్యముగా 18వ వచనం, అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞయగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు
అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వాడిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఉంచుతున్నాను. దుర్మార్గుడు, ఒక వ్యభిచారి, ఒక త్రాగుబోతు, ఒక దుష్టుడు తప్పులు చేసుకుంటూ పాపాలు చేసుకుంటూ బతుకుతున్నాడు. అదేవిధంగా మందిరానికి కూడా వస్తున్నాడు. ఆ వ్యక్తిని ఏం చేయాలి ఇప్పుడు సేవకుడు? హెచ్చరిక చేయకుండా ఇచ్చిందల్లా జోల పెట్టుకొని పోతే అతడు చచ్చిపోతాడు. అప్పుడు ఎవరు దానికి బాధ్యులు? అతడు ఎవరు బాధ్యులు? సేవకుడు ఏనాటికి కూడా పరలోకం పోతాడనుకోవడం చాలా దౌర్భాగ్యం అండి. ఇక్కడ అంటున్నాడు, దుర్మార్గుడు నీవు ఖచ్చితంగా హెచ్చరించు. ఒకవేళ నువ్వు హెచ్చరిక చేయకపోతే, వాడు చనిపోతే వాని యొక్క ప్రాణానికి నీవు ఉత్తరవాదివి. అంత మాత్రమే కాదండి, ఇంకా 19వ వచనం చూడండి, ఎన్ని కఠినమైన మాటలు సేవకుని చెప్తున్నాడు ఇక్కడ. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను తప్పించుకుందువు. ప్రియ సోదరులారని చాలాసార్లు వాక్యములు మరి హెచ్చరికలు చాలా కఠినంగానే ఉంటాయి. చాలా మంది మా కోసం చెప్పాడు, మాకు ఎప్పుడు అలా ఇలా అనుకోవద్దండి. అది నా ధర్మం, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యత. నేను హెచ్చరిస్తూనే ఉండాలి. ఒకవేళ హెచ్చరిక చేయకపోతే నా ఆత్మను నేను నరకానికి పంపుకున్నట్టు, పాతాళానికి పంపుకున్నట్టు. ఇన్ని రోజులు సేవ చేసి, ఇంతకాలం నేను సేవ చేసి సమస్తాన్ని వదులుకొని మిమ్మల్ని హెచ్చరిక చేయకుండా మీరు ఇచ్చే 100-200 జోల పెట్టుకొని పోతే, మిమ్మల్ని హెచ్చరిక చేయకుండా మీరు చేసే క్రియలు గద్దించకపోతే నా ఆత్మను నేను నరకానికి పంపుకున్నట్టు. అందుకే పిల్లరా, నేను ఏదైనా సరే, సేవకులు ఏదైనా సరే హెచ్చరించాలి, గద్దించాలి. పాపాన్ని, తప్పును గద్దించాలి. గద్దించకపోతే నీ ఆత్మను కాపాడుకోలేవు అంటాడు దేవుడు. అంటే ఒక సేవకుడు కూడా సంఘములో ఒక హెచ్చరిక తప్పు చేస్తున్న వారిని, క్రమంగా లేని వారిని ఖచ్చితంగా హెచ్చరించాలి. లేదంటే నా ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది, అతని యొక్క ప్రాణానికి ఉత్తరవాది అంటాడు, నీ ఆత్మను తప్పించుకుంటావు అంటాడు. కాబట్టి సోదరులారా, చాలా మంది ఈ విధంగా హెచ్చరిస్తూనే తమ యొక్క యాత్ర ముగించారు. బాప్తిసం ఇచ్చే యోహాను ఎంత హెచ్చరిక చేశాడు? ఫిలిప్పీ భార్య విషయంలో వ్యభిచారం చేస్తే ఆ హెచ్చరికను అతను జీర్ణించుకోలేక అతని శిరచ్ఛేదనము చేయించారు. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ హెచ్చరిక మాత్రము ఉండాలి. సంఘ బిడ్డలుగా దేవుడు మనలో ఏదైనా లోపము చూయించి మాట్లాడితే దేవుడు మాట్లాడినాడు అనుకోవాలి కానీ సేవకు నా గురించి చెప్పాడు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఈ సంఘ క్రమాలు బర్నబా జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సోదరులారా, ఈ యొక్క మధ్యాహ్న కాలం మందు దేవుడు ఏదైతే హెచ్చరించమన్నాడో, ఏ విషయంలో హెచ్చరించమన్నాడో అది ఖచ్చితంగా వాక్యము ద్వారా హెచ్చరిస్తాడు, సేవకుడి ద్వారా హెచ్చరిస్తాడు. దాన్ని స్వీకరించాలి. ఆ విధంగా సేవకుడు ఆ రోజు హెజ్కేలు ఎంతో కఠినమైన మాటలు ఇశ్రాయేలుకు బోధించి తన ఆత్మను కాపాడుకున్నాడు. ఈరోజు కూడా అంతేనండి. ఏ సేవకుడైనా, ఏ సంఘములోనైనా హెచ్చరిక చేయకపోతే అతని యొక్క ఆత్మ కూడా పరలోకం పోయేది చాలా కష్టం. అదే అంటున్నాడు, నీ ఆత్మను తప్పించుకుంటావు. హెచ్చరిక చేస్తే నీ ఆత్మను తప్పించుకుంటావు. కాబట్టి ఈ విధంగా హెచ్చరిక పుత్రులుగా సంఘములో ఒక బర్నబాలాగా సేవకుడు పని చేయాలి. తర్వాత విశ్వాసులు, పెద్దలు పని చేయాలి. పౌలు కూడా పేతురు ఏం చెప్పాడంటే చూడండి, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 40వ వచనం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 40వ వచనం త్వరగా. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఇక్కడ హెచ్చరించెను అనే మాట మనం ఫోకస్ చేస్తున్నాం. పేతురు హెచ్చరిస్తున్నాడు. ఏ విషయంలో హెచ్చరిస్తున్నాడు అంటే, ఆ రోజు రక్షణ పొందినటువంటి మొదటి శతాబ్దపు క్రైస్తవులను, అయ్యా మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. వారి క్రియలు వేరు, వారి పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు. వారితో సహవాసం చేస్తే ఎలాగూ,
వెలుగుకు చీకటికి పొత్తుందా? పొత్తు లేదు కదా, వేరు వేరుగా ఉంటాయి కదా. నువ్వు ప్రభువుని నమ్మిన వాడు, నీ స్నేహం, నీ యొక్క జీవిత విధానం ఒక ప్రత్యేకత. అందుకే ఆ రోజు పేతురు గారు వారిని హెచ్చరించెను, మూర్ఖులకు ఈ తరము వారు వేరే రక్షణ పొందాలి. వేరుబాటు జీవితం ఒక విశ్వాసికి ఉండాలి. ఈ విధంగా బర్నబా గారు సంఘములో ఒక హెచ్చరిక పుత్రుడు, ఇచ్చే విషయంలో హెచ్చరిక పుత్రుడు. తర్వాత రెండో విషయాన్ని చూద్దాం, చూడండి. అక్కడే ఇంకో మాట చదువుకుందాం. 13వ అధ్యాయము అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 43వ వచనం చూడండి. 43వ వచనంలో, సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను, భక్తిపరులైన యూద మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించెను. ఎవరండి? యూద మత ప్రవిష్టులు, యూద మత సిద్ధాంతాన్ని నమ్ముకుని జీవించిన వారు. ఎప్పుడైతే పౌలు బర్నబా బోధ విని వీళ్ళు ఎప్పుడు వచ్చారో, నిన్నగాక మనం నమ్ముకున్నావు, సరే నువ్వు సచ్చినేదనే తిను, దాని రక్తమనే తిను అని బోధించలేదండి. బోధ కల్పితం లేదు. ఇప్పుడు నమ్ముకున్నావు కదా, కొంతకాలం చేయలే అని వదిలేయలేదు. ఆ వచనాలు మనం తర్వాత చదువుకుంటే అర్థమవుతుంది. దేవుని కృపయందు నిలకడగా ఉండవాలని మీరు వారిని హెచ్చరించెను. బోధ పర్ఫెక్ట్, బోధ పర్ఫెక్ట్. నువ్వు ఇలాగ బ్రతకాలి, నమ్ముకున్నావు కదా, నువ్వు ఇలాగ బ్రతకాలి. పరిశీల బోధ అలా లేదు, సద్దుకైల బోధ అలా లేదు. వారి బోధకు మన బోధకు తేడా ఉంది. ఈరోజు కూడా ఈ అసెంబ్లీలో బోధించబడుతున్న బోధలకు, చాలా రకాల సంఘాల బోధలకు వ్యత్యాసం ఉంది. లేదు అనేది కాదు, ఉంది. అయితే ఏది వాక్యక్రమం బోధిస్తున్నా? పరిశీల బోధ ఉంది, సద్దుకైల బోధ ఉంది. ఆ రోజు ఆ యూద మత సిద్ధాంతానికి ఒక బోధ ఉంది. కానీ వారు ఆ బోధను నిలిచిపెట్టి పౌలు బోధించే బోధ, బర్నబా బోధించే బోధకు ఆకర్షితులైతే కఠినమైన పత్తిని పెట్టారు వారికి. అయినా వారు నిలబడతారో లేదో అని చెప్పి ఏం చేశారంటే, మీరు నిలకడగా ఉండాలి, స్థిరంగా మీరు ఉండాలి అని వారిని హెచ్చరిస్తూ వచ్చారు బర్నబా గారు. ఇలాంటి హెచ్చరికను బట్టి, ఇలాంటి ఆ జీవితాన్ని బట్టి ఆ రోజు అపోస్తులు ఏం చేశారంటే, అయ్యా నువ్వు యోసేపు కాదు, నువ్వు ఇచ్చుటలో ఒక హెచ్చరిక పుత్రుడిగా ఉన్నావు, నీవు బోధించలో కూడా హెచ్చరికలు ఉన్నాయి, కాబట్టి నీ పేరు బర్నబా, నీ పేరు బర్నబా. బర్నబా అనే కాడ పుట్నోట్లు ఏమని ఇచ్చాడు? పుట్నోట్లు ఏమని ఇచ్చాడు? ఆదరణ పుత్రుడు. చూడండి, ఈ బర్నబా ఎలాగ బ్రతికాడంటే, హెచ్చరిక పుత్రుడుగా బ్రతికాడు, ఆదరణ పుత్రుడుగా బ్రతికాడు. ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు, నాశన పుత్రుడుగా బ్రతకలేదు. ఇక్కడ ఒక్కసారి ఆలోచన చేయండి. బర్నబా గారు హెచ్చరిక పుత్రుడుగానే బతికాడు, కానీ నాశన పుత్రుడుగా బతకలేదు. ఒకసారి యోహాను సువార్త చూడండి, 17వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త, ఈ మాట అందరూ చూడండి. 17వ అధ్యాయము 12వ వచనంలో, 17వ అధ్యాయము 12వ వచనం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిస్థితి గనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. నాశన పుత్రుడు నాశనం అయిపోయాడు. ఎవరండి నాశన పుత్రుడు? నాశన పుత్రుడు తప్ప ఎవరు నాశనం కాలేడు అన్నాడు యేసుప్రభుల వారు. ఎవరు నాశన పుత్రుడు అక్కడ అంటే, ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా నాశన పుత్రుడిగా పిలువబడ్డాడు. బర్నబా గారు హెచ్చరిక పుత్రుడిగా పిలువబడ్డాడు. కారణం ఏమిటి? ఇద్దరి మధ్యలో భేదం ఏమి జరిగింది అంటే, బర్నబా గారు తన ఆస్తి నమ్మి దేవునికి ఇస్తే, ఇక్కడ ఇస్కరియోతు ఏం చేశాడండి? ఆస్తి నమ్మి ఇచ్చింటే దేవుని సేవ కోసం సంచి వద్ద పెట్టుకొని ఏం చేశాడు? ఇచ్చిందల్లా కూడబెట్టుకోలేదండి, తిన్నాడు. దేవుని సొమ్మును తినేవాడు నాశనపుత్రుడు. దేవుని సొమ్మును దోచుకునేవాడు నాశనపుత్రుడు.
అయ్యో ఎంత భయంకరమైన మాట ఇది, వినడానికి మన యొక్క మనసు ఒప్పుకోవట్లేదేమో. అయినా ఒక్కసారి ఆలోచన చేయండి. నాశన పుత్రుడు నాశనమైపోయాడు, హెచ్చరిక పుత్రుడు ఈరోజు అతని గురించి మనం మాట్లాడుతున్నాం. ఎంత గొప్ప బర్నబా. నాశన పుత్రుడు యూదా ఏం చేశాడంటే దేవుని సొమ్మును ఇవ్వాల్సింది పోయి ఇవ్వకుండా తిన్నాడు, మందిచ్చింది కూడా తిన్నాడు. ఈరోజు ప్రియ సోదరులారా, తగిన దానికన్నా ఎక్కువ ఇస్తూ ఉంటే మనము ఆదరణ పుత్రులుగా, హెచ్చరిక పుత్రులుగా సంఘములో కనబడగలం. ఇవ్వకుండా ఉంటే, దేవుని సొమ్మును దొంగిలిస్తే మనము నాశపుత్రులంగా మార్చబడతాం. అదొక భాగం. రెండవది, చాలా సంఘాలలో ఈరోజు దేవుని సొమ్ము ప్రజలు ఇస్తే ఏం చేస్తారండి, సంఘ పెద్దలుగా ఉండి చాలా సంఘాల్లో దోచుకుంటారు, తినేస్తారు. ఈ తర్వాత అప్లోడ్ చేస్తాను నేను, కాబట్టి కొన్ని మాటలు చెప్పలేకపోతున్నా. సొంత మా ఊర్లో 40,000 రూపాయలు సంఘ పెద్ద మా సొంత ఊర్లో ఒక 2 నెలల క్రితం దోచేశాడు, తినేశాడు. ఇలాంటి వారు ఎవరు ఇంతకీ? నాశన పుత్రులు సంఘంలో దేవుని సొమ్ము ₹1 తింటూ కూడా పుల్లారా, నాశన పుత్రుడు ఎలా నాశనం అవుతాడో తెలుసా? రాయబడి ఉంది అపోస్తల కార్యం 1వ అధ్యాయము. ఎలా చచ్చిపోయాడు ఇస్కరియోతు యూదా? 1వ అధ్యాయము ఆ మాట చదవండి ఒకసారి. 1వ అధ్యాయము యూదా ద్రోహం వలన 18వ వచనం. యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలమును కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలై అతని పేగులన్నీ బయటకు వచ్చి, ఎంత ఘోరమైన సావు పిల్లరది. ఎవరితను అంటే నాశన పుత్రుడు, దేవుని సొమ్మును తినేవాడు. ప్రియులారా, నాశన పుత్రుడుగా పిలువబడి ఒక హీనమైన సావు చచ్చిపోతాడంటే. అందుకే ఆ రోజు ఈ యొక్క ఇస్కరియోతు యూదా గురించి యేసుప్రభు అంటున్నాడు, నాశన పుత్రుడు తప్ప ఎవరు చనిపోలేదు. ఇక్కడ బర్నబా గారు హెచ్చరిక పుత్రుడుగా కనబడుతున్నారండి. ఇచ్చే విషయంలో హెచ్చరిక పుత్రుడు, తినే విషయంలో నాశన పుత్రుడుగా పిలువబడేది. దయచేసి సంఘములో ఒక బర్నబా లాగా మనం బ్రతకడానికి ప్రయాసపడాలి. తర్వాత ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. ఇతడు ఎలాంటి వాడు అంటే, మనం చదువుకున్నాం కదా 4వ అధ్యాయం అపోస్తల కార్యము 36వ వచనంలో, ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఇండిరి. హెచ్చరిక పుత్రుడు అని ఇక్కడ పుట్టినోట్లో ఏమనుందంటే ఆదరణ పుత్రుడు. ఎవరిని ఆదరించాడు బర్నబా? సంఘములో ప్రియులారా ఎవరిని ఆదరించాడు అంటే అపోస్తల కార్యం 9వ అధ్యాయం 26వ వచనం చూడండి. అపోస్తల కార్యం 9వ అధ్యాయము 26వ వచనము 27వ వచనాల్లో, అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టుకు ప్రయత్నం చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతని దగ్గరికి తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, ఇతడు త్రోవల్లో ప్రభువుని చూచినని, ప్రభు అతనితో మాట్లాడినని. చూడండి ప్రియులారా, ఇక్కడ ఒక శ్రేష్టమైన విషయాన్ని బర్నబా గారు చెప్తున్నారు. యెరూషలేముకి ఎవరు వచ్చారంటే పౌలు వచ్చాడు. పౌలు వస్తే యెరూషలేములో ఉన్న శిష్యులు అతన్ని భయపడ్డారు. అతను చూసి, అయ్యో ఒకప్పుడు మనుషులను చంపినవాడు, యేసు ప్రభు గురించి బోధిస్తే అంగి పట్టుకొని ఈడ్చుకొని పోయి చంపినవాడే ఈరోజు మన మధ్యకు వచ్చాడు, మేము దేవుని నమ్మినాడు, సేవ చేస్తాడు, ఎలా నమ్మాలి అని అందరూ భయపడుతున్నారు. అలాంటి క్రమములో ఈ బర్నబా పౌలు దగ్గరికి తీసి, ఎంత మంచి మాట, దగ్గరికి తీసి ఆదరిస్తున్నాడు. ప్రియ సోదరులారా, దేవునికి దూరమైన వారిని ఒక వ్యక్తిగా, ఒక విశ్వాసిగా, ఒక సేవకులుగా, పెద్దలుగా ఆదరిస్తున్నాము. మనము ఆదరించువారుగా ఉండాలి. ఎంతోమంది కృంగిపోయిన వారు ఉంటారు సంఘంలో. ఎంతోమంది నానా బాధల చేత, రోగముల చేత, సమస్యల చేత, వ్యక్తిగత సమస్యల చేత ఆదరణ కోల్పోయి పలకరించువారు లేక, ప్రియులారా, అలాంటి వారు సంఘాల్లోకి వస్తుంటారు. ఆదరించాలి, ధైర్యపరచాలి. బర్నబా ఎవరంటే చాలా ఆస్తి గలవాడు కదండి, చాలా ఆస్తి గలవాడు. పౌలు అంటే అర్థం ఏమిటి? పౌలు అన్న పదానికి
చిన్నవాడిని చూసి బర్నబా ఏమైనా హేళన చేశాడా? నిన్ను నేను పలకరించాలా? నా స్టేటస్ ఏందనుకున్నావు? నా హోదా ఏమనుకున్నావు? ఏనాడైనా బర్నబా ఇలా విర్రవిగాడా? చిన్నవాడైన పౌలు చూసి అయ్యా ఇక రా, నేనున్నా, నీకు నువ్వు సేవ చేయి, ఈ శిష్యులకు నేను చెబుతాను, ఇతడు త్రోవలో ప్రభుని చూశాడు, ఇప్పటి నుంచి నమ్మకంగా సేవ చేస్తాడు అని. ప్రియ సోదరులారా, పౌలుని దగ్గరికి తీసి సేవలో ప్రోత్సహించినవాడు. 14 సంవత్సరాలు పౌలు సేవకు దూరమైపోయాడు. ఈ 10-11 అధ్యాయాలు 14 సంవత్సరాల చరిత్ర. 14 సంవత్సరాలు ప్రభువుని నమ్ముకొని అరేబియా సముద్రానికి వెళ్ళిపోతే, అరేబియా దేశానికి వెళ్ళిపోతే 14 ఏళ్ల తర్వాత అతన్ని వెతుక్కుంటూ బర్నబా వెళ్ళిపోయాడు. అతన్ని కనుగొని ఆదరిస్తున్నాడు. రా, సేవ చేతు. నిజంగా మన జీవితంలో ప్రభు కోసం ఎవరైనా ఆదరిస్తున్నామా? రోగాల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత ప్రభువుకు దూరమైన వారు ఎవరైనా ఉంటే ఆదరించాలి, హెచ్చరించాలి, దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. మన స్టేటస్ ఏది చూడవద్దు. మనం ఎలాంటి వారమైనా, సామాన్యులమైన, ఉద్యోగస్తులమైన, నార్మల్గా ఉన్నవారమైనా సరే ఒక వ్యక్తిని మనం ఆదరించాలి, దర్శించాలి, ప్రభు దగ్గరకు నడిపించాలి. అందుకే బర్నబా గురించి ఈ విధంగా వారు మాట్లాడుతున్నారు. అయ్యా బర్నబా, నీవు సంఘములోని నీ యొక్క జీవిత విధానము చూస్తుంటే నీవు యేసేపు కాదు, నువ్వు బర్నబావు. నీవు హెచ్చరిక పుత్రుడవు, ఆదరణ పుత్రుడవు. ఎంత మంచి పదాల చేత ఆ రోజు అపోస్తులు పలికారు. అలాంటి పేరు సంపాదించుకోవాలి. జీవితం చాలా చిన్న జీవితం అండి. జీవితం అంతా అయిపోయిన తర్వాత ఆ విలువ అప్పుడు తెలుస్తుందంట. అయ్యో, నేను ఈరోజు ఇంత వృద్ధాపం వచ్చింది, నేను చేయాల్సింది చేయలేకపోయాను ఏడ్చేదానికంటే ఇప్పుడే మనం జాగ్రత్త పడాలి. జీవితం పోతే తిరిగి రాదు. దేవుని కోసం మనం ఏదైతే పరలోకం కోసం ప్రయాసపడుతున్నామో దాంట్లో ఒక భాగంగా సంఘంలో మనం ఒక హెచ్చరిక పుత్రులుగా బ్రతకాలి. ఇచ్చే విషయంలో, ఆదరించే విషయంలో, ప్రేమించే విషయంలో, పరిచర్య చేసే విషయంలో హెచ్చరికగా ఆదరణ పుత్రులుగా మనం బ్రతకాలి. అంత మాత్రమే కాదండి, ఈ బర్నబా గురించి మరొక మాట అన్నారు. అపోస్తల కార్యం 11వ అధ్యాయము 24వ వచనం చూడండి. అపోస్తల కార్యం 11వ అధ్యాయము 24వ వచనం. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకున్న సత్పురుషుడు. ఎవరి గురించి అండి ఈ మాట రాయబడింది? బర్నబా గురించి ఏమంటున్నారంటే అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకున్న సత్పురుషుడు. సత్పురుషుడు ఈ పేరు ఎవరికి బైబిల్లో? యేసు ప్రభునే ఒక వ్యక్తి వచ్చి అంటాడు, అయ్యా సద్బోధకుడా అంటే యేసు ప్రభు ఏమంటాడు? సత్పురుషుడిని ఎలా అంటున్నావయ్యా? సత్పురుషుడు దేవుడు ఒకడే. ఆ వచనము, ఆ రెఫరెన్స్ ఎక్కడుందంటే లూకా సువార్త 18:19 ఉంటుంది, రాసుకునండి. అంటే ఆ పేరు అనేది యేసు ప్రభుల వారు కూడా ఆ పేరు పెట్టుకొని పిలువబడకు ఇష్టపడలేదండి. అర్హుడే అయినా కానీ సత్పురుషుడు అని నేను పిలువబడకూడదు, దేవుడే అని అన్నాడు. అంత గొప్ప పేరు ఇప్పుడు ఎవరికి వచ్చింది చూడండి. ఇప్పుడు ఇలా సామాన్యమైన ఒక బర్నబా అంత గొప్ప పేరు సంపాదించుకున్నాడు. సత్పురుషుడు. సత్పురుషుడు అంటే దాని అర్థం పిల్లారా, హృదయపు ఆలోచనలో కూడా తప్పులు చేయనివారు, పాపం చేయనివారు. శరీరంతో తప్పు చేసేవారు ఎందరో కానీ, లేదా శరీరంతో తప్పు చేసేవారు కొందరే ఉంటారు కానీ హృదయపు ఆలోచనలతో తప్పు చేసేవారు ఎందరో. కానీ అలాంటి ఆలోచనలో కూడా నమ్మకంగా పవిత్రంగా బ్రతకడానికి ఇష్టపడువాడే సత్పురుషుడు. అయితే ఇక్కడ బర్నబా ఎంత నిష్ఠ కలిగి, భక్తి కలిగి దేవుని కోసం బ్రతికాడో. ఆ పేరు వచ్చిందంటే మామూలు విషయమా? నువ్వు సత్పురుషుడవు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచన భాగంలో, 12వ అధ్యాయము 2వ వచనంలో, సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ఇప్పుడు తీర్పు తీరుస్తున్నాడు. ఏ విషయంలో తీర్పు తీరుస్తున్నాడు?
శరీరం ధరించుకొని శరీరంతో చేసే తప్పును బట్టి తీర్పు తీరుస్తున్నాడా? అక్కడ ఏమని రాయబడింది? దురాలోచనలు గలవాడు నేరస్తుడని. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు శరీరముతో జరిగించిన క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు, ఓకే. ఇక రాయబడిన రెఫరెన్స్ మనం చూస్తే హృదయపు ఆలోచనలతో కూడా తప్పు చేస్తే నేరస్తుడవు. హృదయపు ఆలోచన తప్పు లేకపోతే నీవు సత్పురుషుడవు. దాని అర్థం చూడండి, హృదయపు ఆలోచనలు నేరం లేకపోతే నువ్వు సత్పురుషుడవు. కాబట్టి యెహోవా నీకు కటాక్షం, యెహోవా నీకు కటాక్షం చూపును. ఎంత మంచి విలువైన మాటలు ఇవి. హృదయపు ఆలోచనలో కూడా మనం లోపం లేని వారిగా బ్రతికితే ఆ దేవుడు మనకు తన కటాక్షాన్ని చూపుతాడు. అందుకే ఇక్కడ బర్నబా గారు హృదయపు ఆలోచనలు కూడా నేరము లేకుండా బ్రతికినవాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు, కటాక్ష చూపాడు. ప్రజలందరూ కూడా అతని పక్షమున చేరి 24 వచనము అపోస్తల కార్యంలో చూస్తాం. 11:24లో అతడు హృదయపు ఆలోచనలో నేరం లేదు కాబట్టి ప్రజలందరూ అతను వెంబడించారండి. మన వెంపడ జనాలు ఉండాలంటే మన హృదయపు ఆలోచనలు కూడా నేరం ఉండవు. అప్పుడే రాజకీయ పరంగా కానీ, సమాజ పరంగా కానీ, సంఘంలో కానీ ఎక్కడైనా నిన్ను 10 మంది వెంబడించాలి, 10 మంది నిన్ను మంచివాడు అనాలంటే హృదయపు ఆలోచనలు కూడా ఎదుటి వ్యక్తికి కీడు చేసే ఆలోచన ఉండవు. ఏ తప్పు చేస్తే హెచ్చరించు, ముఖాముఖి హెచ్చరించు, గద్దించు, ఆదరించు, అంతేగాని దాపరికలు లేవు. ఇక్కడ బర్నబా విషయంలో మనం చూస్తున్నాము. 11వ అధ్యాయం చూడండి, అపోస్తల కార్యం 24 చదవండి ఒకసారి. అపోస్తల కార్యం 11వ అధ్యాయము. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. అతనిని బట్టి ప్రభు పక్షాన చేరుతూ వచ్చారు ప్రజలు. ఈరోజు సమయం ఎక్కువైనా కొన్ని విషయాలు చెప్తానండి, ఇది మళ్ళా దొరకదు నాకు, అంటే ఈ కోణం దొరకదు. అందుకే సత్పురుషుడిగా మనం బ్రతికితే మన వెంట జనాలు ఉంటారు. దేవుడు మనం నడిపిస్తాడు ప్రజల్ని, ప్రభువు వైపు ఆ యొక్క బర్నబాను చూసి అనేకులు ప్రభు పక్షాన చేరారు. ఈ విధంగా బ్రతికితే పరలోకం మనకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి. అందుకే సంఘములో ఒక బర్నబాలాగా సత్పురుషుడిగా బ్రతకాలి, ఆదరణ పుత్రుడిగా బ్రతకాలి, హెచ్చరిక పుత్రుడిగా బ్రతకాలి, నాశన పుత్రుడిగా బ్రతకకూడదండి. కష్టమైన జీవితం. ఆ తర్వాత ఈ యొక్క బర్నబా ఎవరంటే నిజమైన నాయకుడు. ఇది చాలా మీరు అందరూ తెలుసుకోవాలి. నాయకత్వం, సంఘాల్లో నాయకత్వం గురించి చాలాసార్లు అక్కడక్కడ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒక నాయకుడు అనేవారు ఎలా ఉండాలి, నాయకత్వం ఎవరు అనుభవించాలి, ఈ విషయాలు చాలా ఉంటాయి. కానీ నేను 2 మాటలు చెప్పి ముగింపులోకి వెళ్తాను. ఈ బర్నబా ఎవరంటే చక్కటి నాయకత్వం కలిగిన వాడు. ఎలాంటి నాయకత్వం కలిగి ఉన్నాడంటే పౌలుని తీసుకొని వచ్చాడు సేవలోకి. పౌలుని తీసుకొని వచ్చి పౌలుతో ఇద్దరు కలిసి కొంతకాలం సేవ చేశారు. సేవ చేసినప్పుడు ప్రారంభంలో బర్నబా పౌలు, బర్నబా పౌలు, బర్నబా పౌలు, ముందు బర్నబా పేరు ఉంటుంది, తర్వాత పౌలు ఉంటుంది. ఆ వచనాలు చూడండి ఒకసారి. అపోస్తల కార్యం 11వ అధ్యాయము 30 వచనం. అపోస్తల కార్యం 11వ అధ్యాయం. ఆ 2 మాటలు చదవండి, ఆ 2 మాటలు చాలు. 11:30లో బర్నబా పౌలు, తర్వాత 12వ అధ్యాయం 25 వచనం. 12వ అధ్యాయం 25 వచనం. బర్నబా సౌలు, బర్నబా సౌలు. 13వ అధ్యాయం 2వ వచనంలో బర్నబా పౌలు, బర్నబా సౌలు. తర్వాత 7వ వచనం కూడా, 7వ వచనం, 13వ అధ్యాయం 7వ వచనంలో బర్నబాను పౌలును. ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. ఫస్ట్ ఎవరి పేరు కనబడుతుంది? బర్నబా. బర్నబా నాయకుడు కాబట్టి ముందు పేరు కనబడుతుంది. కొంతకాలమైన తర్వాత ఏం జరిగిందంటే, నేను ముందు ఉన్నాను కదా, నాతో పాటు ఉన్నవాడు పౌలు ఎంతో నమ్మకస్తుడు, ఇతని యొక్క భారము బాధ్యత నేను చూస్తూ ఉంటే నిజంగా ఈ యొక్క అధికారము ఇతడు పొందుకోవడానికి యోగ్యుడు, అర్హుడు. యోగ్యుడు, అర్హుడు. సమస్తాన్ని వదులుకొని వచ్చాడు పౌలు కూడా. తండ్రి ఎంతో ధన సంపన్నుడే, తన ఇంటిని, తన యొక్క ఆస్తిని, సంపద వదులుకొని బర్నబాలాగా వచ్చినవాడే. అతని యొక్క జీవిత విధానము చూసి ప్రియులారా ఏం జరిగిందంటే,
అతడు మెల్లగా వెనుకైపోయాడు బర్నబా. తాను చూస్తూ ఉండగానే ఒక సిద్ధాంతాన్ని కలిగి అపోస్తలుల క్రమాన్ని కలిగి బ్రతుకుచూ ఉన్నప్పుడు బర్నబా ఇంక నేనెందుకు ఇంత క్రమంగా పౌలు నడుపుతున్నాడే, నాతో అవసరం అంటావా? అంటే సంఘ క్రమాలు నేర్చుకుని ఆ విధంగా నడిపించడానికి, ఆ విధంగా ప్రయాసపడడానికి ఎవరైతే ముందుకు వస్తారో వారు అర్హులండి. అపోస్తలుల బోధ సిద్ధాంతము, మన బ్రదరన్ అసెంబ్లీ సిద్ధాంతాలు నేర్చుకొని సంఘములో ప్రోత్సహించి అలాంటి వారు ముందుకు వస్తే వారు నాయకులుగా పిలువబడడానికి అర్హులు. ఈ రోజున్న పెద్దలు వారిని ముందు తెచ్చి వాళ్ళు కూడా వెనకైపోతారు. నేను కూడా నా స్థానంలో భారము కలిగి పనిచేసేవారు ఉంటే నేను ప్రోత్సహించి నేను దిగిపోయేది ఉండదు. నా జీవితంలో వారి జీవితంలో కూడా దిగిపోయేది ఉండదు. కానీ క్రమాన్ని పాటించు వారికి అధికారాలు ఇవ్వడం. బర్నబా ఆ యొక్క క్రమాన్ని చూసిన వాడు పౌలు జీవితంలో. పౌలు అంటే ఆశమర్చివాడు కాదు. పౌలు బర్నబా కంటే రెట్టింపు సేవ చేసినవాడు. పౌలు ఎంత సేవ చేశాడో మనకి సమయం దాటిపోయింది. కానీ అతనికి అధికారం ఇస్తున్నారంటే ఎంత నీతి నియమాలు, అపోస్తలుల యొక్క క్రమాలు పాటించాడో పౌలు. అది చూసి బర్నబా వెనుకైపోయాడు. 13వ అధ్యాయం 46 వచనం చూడండి. ఇప్పుడు అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 46 వచనం. 13వ అధ్యాయము 46 వచనం. పౌలును బర్నబాయు పేరు ముందు, ఇప్పుడు పేరు ముందు కనబడుతుంది పౌలు. ఇందాక ఎవరు పేరు ముందు కనబడింది? బర్నబా. సైడ్ అయిపోయాడండి. నాయకుడు ఎప్పుడైనా కానీ మరొక నాయకుడిని తయారు చేయాలి. నాయకుడు తయారు చేయాలి కాబట్టి గాలి వేయవారిని పట్టుకొచ్చి పెట్టేది కాదండి. హోదాను బట్టి పెట్టేది కాదు. ఇక్కడ ఏదో 4 పాటలు పాడతాము, 4 వాక్యాలు చెబుతామని వారిని బట్టి పెట్టేది కాదు. ఇచ్చుటలో హెచ్చరిక పుత్రుడు, ప్రేమించుటలో ఆదరించుటలో సర్వాన్ని కోల్పోవాలి ప్రభు కోసం. సంఘ సిద్ధాంతాన్ని అనుసరించాలి. మేము నమ్మిన సిద్ధాంతం ఇది రైటు అని దానికోసం ప్రాణం తెగించాలి. అలాంటి వానికి అర్హత ఉంటుంది సంఘంలో, నాయకత్వంలో. చాలా ఆధారాలు నేను చూపిస్తాను, కానీ నేను ముగిస్తాను ప్రియులారా. మంచి నాయకుడు బర్నబా. పౌలుని ఎప్పుడైతే ఆ బాధ్యత చూశాడో అప్పగించి సైడ్ అయిపోయాడు. విడిపోయారు. ఇంకెన్నడూ కూడా కలుసుకోలేదు వాళ్ళు. అయితే ఒక సేవకుడు మరొక సేవకుని ప్రోత్సహించాలి, ఒక పెద్దలు మరొక పెద్దను ప్రోత్సహించాలి, ఒక విశ్వాసి మరొక విశ్వాసిని ప్రోత్సహించాలి. ఎందుకు సైడ్ అయిపోయాడు బర్నబా అంటే, సోదరులారా, శరీరం ఉంది, కనబడుతున్నాయి కొన్ని అవయవాలు, కొన్ని అవయవాలు కనబడలేదు. చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, ముక్కు కనబడుతున్నాయి. కొన్ని అవయవాలు కనబడలేదు. గుండె ఉంది, లివర్ ఉంది, కిడ్నీలు ఉన్నాయి, పెద్ద పేగులు, చిన్న పేగులు, ఊపిరితిత్తులు ఎన్నో ఉన్నాయి. కనబడుతున్నంత మాత్రాన ఈ కన్నులు, చెవులు గొప్పవే? కనబడటం లేదు కాబట్టి గుండె, ఊపిరితిత్తులు అవి తక్కువనా? ఏదైనా తక్కువ అంచనా ఎన్నిక ఉందా? మరుగున ఉన్నాయి కాబట్టి నువ్వు వేస్ట్ అంటా మా కిడ్నీలని. మరుగున ఉన్నాయి కాబట్టి గుండెను మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. అంటే ఇప్పుడు ఇలారా, మరుగున ఉన్నది ఏదైనా ఏనాటికైనా విలువైనదే. ఒక చెయ్యి పోతే బతకవచ్చు, ఒక కాలు పోతే బతకవచ్చు, ఒక కన్ను పోతే బతకవచ్చు. అదే కిడ్నీలు పోతే, గుండె పోతే ప్రియులరా, మరుగున ఉన్నవారు వారు పని అయిపోయింది అనుకోవడానికి లేదు. కనపడేవారు వీళ్ళే గొప్పవారు అనుకోవడానికి వీళ్ళలేదు. ఒక చెట్టు ఉంది, చెట్టు మీద రెమ్మలు, ఆకులు, కొమ్ములు, పండ్లు కనపడుతున్నాయి. మేము కనపడుతున్నామని విర్రవీగితే దాన్ని భరించేది ఎవరు? కనపడుతుంది వేరు. ఏనాడైనా భూమిలో ఉన్న వేరు కనపడుతుందా? కనపడడానికి ఇష్టపడుతుందా? ఇవన్నీ సింపుల్గా పిల్లరా మనం ఆలోచిస్తే సంఘ క్రమాలు, ఆదిమ సంఘ సిద్ధాంతాలు మనం తెలుసుకుంటున్నాం. మీరు తెలుసుకొని ఒకానొక సమయంలో ఇలాగ బర్నబాలాగా బ్రతకడానికి సిద్ధపడాలి. ఒక హెచ్చరిక పుత్రుడు, ఒక ఆదరణ పుత్రుడు, ఒక సత్పురుషుడు, మంచి నాయకుడు, ఇలాంటి గుణగణాలు కలిగి సంఘములో ప్రభు కోసం బ్రతుకుదాం. దేవుడిచ్చే పరలోకపు నిత్య మహిమలో ఉందాం. మనమందరము కూడా ఒక హెచ్చరిక కలిగి ఈ లోకంలో జీవించి ప్రభు చెంతకు వెళ్ళాలని ప్రభు ద్వారా దేవుని మాటలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆస్వాదించున్నాడు.